మరి మొన్న మీ సొంత అమర్చిత వచ్చేస్తే మక్తలు వస్తుంది, అప్పుడు మరి మీ అధిష్టానానికి రజనీ అనిపించలేదా? నేను కనిపించాలో కనిపించలేదు అనే దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఇన్స్టెంట్ అప్పుడే జరిగింది కదా, ఈ అమ్మాయి ఎదుర్కొంటుందా లేదా, ఎలక్షన్లు కూడా ఎక్కువ టైం లేదు, ఒక 6 నెలలు లేకపోతే ఈ సంఘటన జరిగిన తర్వాత 1 సంవత్సర కాలం తర్వాత ఎలక్షన్స్ ఉంటే వేరేలాగా నిర్ణయం తీసుకునే వాళ్ళేమో. ఈ బాధలో లేకపోతే మాలాంటి వాళ్ళమే ఇప్పుడు సాయిది ఇటువంటి ఇన్సిడెంట్ నేను తట్టుకోలేకపోతున్నా. అటువంటిది ఆ అమ్మాయి తట్టుకొని ఇప్పుడు పబ్లిక్ లోకి వచ్చి ఇప్పుడు కొట్లాడగలుగుతుందా? రాజకీయం అనేది పద్మవ్యూహం కంటే భయంకరం కాబట్టి దాంట్లో ఈ అమ్మాయి ఏమైపోతుందని కూడా ఆలోచించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కులాంతర వివాహం చేసుకున్నటువంటి రజని ఎన్నో చూసింటది, ఎన్నో విమర్శలు చూసింటది, ఎన్నో ఆటుపోట్లు చూసింటది, ఎన్నో కష్టాలు కూడా చూసింటది. ఈరోజు సాయి చందు లేని బాధనే తట్టుకుంటుంది. మరి మహబూబ్ నగర్ కూడా ఎంపీ ఇప్పుడు జనరలే ఉంది. సో ఈసారైనా రజనీ గుర్తొస్తా అధిష్టానానికి? ఏమో అండి, అంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నుంచి అంటే ఏదైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ అయినప్పటికీ పార్టీ అక్కడ ఒక పర్సన్ని నియమించాలంటే ఎలా ఏంటి అనేక కారణాలు ఆలోచిస్తుంది కదా. ఒకవేళ నిజంగానే పార్టీ కనుక నన్ను గుర్తిస్తే, లేదు కేసీఆర్ సార్కి ప్రత్యేకమైన అనుబంధం ఉంది, ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి మా ఫ్యామిలీకి ఒక ధైర్యం, ఈరోజు నేను బయటకు వచ్చినంటే యావత్ తెలంగాణ సమాజం అండ్ కేసీఆర్ సార్ ఇచ్చిన ధైర్యంతో నేను బయటికి రావడం జరిగింది. కాబట్టి ఒక బిడ్డలా నన్ను ఆశీర్వదించి నన్ను నిలబెడితే మాత్రం నేను ఖచ్చితంగా బలంగా కొట్లాడతాను. ఎంతో మంది అంటే వేరే పార్టీల్లో ఉన్న వాళ్ళకి టిఆర్ఎస్ పార్టీకి తీసుకొని సీట్లు ఇచ్చినటువంటి కేసీఆర్ మరి కళాకారులుగా సాయి చందు ఉద్యమ కళాకారుడు, కానీ తను తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్కి మాత్రమే కళాకారుడు అన్నటువంటి విమర్శలు కూడా ఎదుర్కొన్న సాయి చందు. సో మరి ఎందుకు కళాకారులకు బీఆర్ఎస్ పార్టీ తగిన గుర్తింపు ఇవ్వలేదని? ఎందుకంటే మొన్న అందశ్రీ చెప్తున్నాడు, ఈరోజు అందశ్రీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గోరేటికి కూడా ఎమ్మెల్సీ మొన్న ఇచ్చింది. సో మరి 10 ఏళ్ళు చేసినటువంటి తెలంగాణ గత ప్రభుత్వము మరి ఈ కళాకారుల ఫ్యామిలీలకి అమరవీరులకు న్యాయం చేయలేదని లేదంటే ఇక్కడ కొన్ని అంశాలు మాట్లాడతానండి. అంటే దీని గురించి డీప్గా వెళ్తే ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రకంగా మాట్లాడాల్సి ఉంటుంది. కళాకారులకి టిఎస్ఎస్ అనే ఒక సంస్థ పెట్టడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంలో కళాకారుల పాత్ర అనేది చాలా కీలకమన్న సంగతి అందరికీ తెలిసింది. ఒక సాంస్కృతిక ఉద్యమం అనేది ఏ రకమైన మలుపు తిప్పుతుంది అనేది ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో కాదు, జరిగిన ప్రతి ఉద్యమంలో సాంస్కృతిక విప్లవం, సాంస్కృతిక ఉద్యమ పాత్ర ఇలా ఉంటుంది అనేది కూడా తెలిసింది. అయితే నాకు తెలిసి కేసీఆర్ గారు ఇప్పుడు కళాకారుల గురించి కింది స్థాయి నుంచి అయినా సరే ఆలోచించని వారైతే టిఎస్ఎస్ లాంటి ఒక సంస్థను నిర్మించేవాళ్ళు కాదు.